రెండు ప్రాంతాలు బాగుపడితే బెజవాడ గుంటూరు చేస్తారనేది ఈయన నమ్మేవాళ్ళు నమ్ముతారు. అంతే తప్పించి ఈయన చెప్తే ఇది అనేటటువంటిది వాళ్ళు ఏం తెలుగుదేశం నమ్మేవాళ్ళు ఎవరు కూడా జగన్ అసలు అధికారంలోకి వస్తాడనే నమ్మట్లేదు. వాళ్ళు ఈయన వచ్చి అమరావతిని పాడు చేస్తాడని వాళ్ళు ఎందుకు అనుకుంటారు? ఉండదు. సార్, ఫైనల్ గా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం GST 2.0 ప్రతిపక్షం చేస్తున్న విమర్శ గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో, లేదంటే ముందు ₹5 వసూలు చేసి ఇప్పుడు ₹2 తిరిగిస్తున్నారనో, ఇది ఒక పదునైన అస్త్రం అవుతుందా? రేపొద్దున్న ఇదే ప్రతిపక్షానికి విమర్శకు ఒక అస్త్రం అవుతుందా? జనాలు చూస్తున్నారు కదా, ఎవడన్నా ఏమైనా మాట్లాడుతున్నారా? ఎవడో ఇప్పుడు భారతదేశం స్వతంత్రం వచ్చాక పనులు పెరిగినాయి కానీ ఎప్పుడు తగ్గలేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కాంగ్రెస్ టైంలో పెరుగుతా వచ్చింది కానీ తగ్గలేదే. మోడీ వచ్చిన తర్వాతనే తగ్గింది ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు 12 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు. వాస్తవంగా చెప్పాలంటే మిగతా 3 లక్షలు కూడా ఎగ్జామ్షన్, 15 లక్షల దాకా పన్ను కట్టక్కర్లేదు దగ్గర దగ్గర. అది ఇంతవరకు ఎవడివ్వలేదే. 70 ఏళ్లలో ఇవ్వాల. 77 ఏళ్ళు. కాంగ్రెస్ టైంలో 2.5 లక్షలే కదా ఎగ్జామ్షన్. మోడీ వచ్చాక 5 లక్షలు చేశాడు. ఈ దఫా ఏకంగా 12 లక్షలు చేశాడు. 15 లక్షల దాకా ఇచ్చాడు. ఇంతకంటే ఎవడు చేయగలుగుతాడు? ఇక అసలు పన్నే లేకుండా చేయడు కదా. రెండవది GST 4 స్లాబ్లు. అంత ముందు ఎన్ని ఉండే? 18 రకాల పన్నులు ఉండే. 18 రకాలు కలిపితే ఈ ₹18 ₹28 కంటే ఎక్కువ ఉండేది. దాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు ఇప్పుడు.